హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బహుమతి అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చలమయ్య తన కోసం డబ్బు ఖర్చు పెట్టుకునేవాడే గాని ఇతరుల కోసం కాని ఖర్చు చెయ్యాలంటే అతని ప్రాణం విలవిల్లాడేది. ముఖ్యంగా ఎవరింటినైనా ఏ శుభకార్యానికైనా పిలుపు వస్తే వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా కట్నాలు కానుకలు ఇవ్వవలసి వస్తుందని తాను వెళ్ళక తన భార్యను పిల్లలను మాత్రం పంపేవాడు. చలమయ్య రాలేదే అని ఎవరన్నా అడిగితే అతని భార్య బహుమతి కొనుక్కురావడానికి వెళ్లారు, ఈ పాటికి వస్తూనే ఉంటారు అనేది. అక్కర ముగిసినా అతని జాడ ఉండేది కాదు. అతని భార్య ఈ మనిషికెప్పుడు తాత్సారమే అని విసుగు నటిస్తూ పిల్లలతో సహా భోజనం చేసి భర్త కోసం పిండి వంటలు మూటగట్టుకుని ఇంటికి వెళ్లిపోయేది. ఇదంతా నాటకమని అందరికీ తెలుసు. అందుకే అందరూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చలమయ్యను వేళాకోళం చేసేవారు. ఇలా ఉండగా చలమయ్య ఆప్తమిత్రుడు కూతురి పెళ్లి వచ్చింది. ఈసారి చలమయ్య తప్పించుకోలేడు. భార్యను పిల్లలను పంపటానికి బంధువుల్లో పెళ్లి కాదు. మా స్నేహితుడు 2 రోజుల ముందే వచ్చి పెళ్లి పనుల్లో సహాయపడమంటున్నాడు. కనీసం పెళ్లి వేళకైనా వెళ్లకపోతే బావుండదు, కాని కానుక ఏదైనా ఇవ్వవలసి ఉంటుంది, ఎలాగా అని చలమయ్య తన భార్యను సలహా అడిగాడు. మట్టి బుర్ర, కాలిపెట్టుకు రంగు కాగితాలు చుట్టి తీసుకుపోయిస్తే సరిపోలే? ఆ పెళ్లి హడావిడిలో ఎవరేమిచ్చారో ఎవరికి తెలుస్తుంది? మీరు ఇచ్చారన్నదే అందరికీ తెలుస్తుంది అన్నది చలమయ్య భార్య. ఈ ఆలోచన చలమయ్యకు నచ్చింది. పెళ్లికి బయలుదేరబోతూ అతను ఒక అట్టపెట్టి నిండా ఏవో చెట్ల ఆకులు దూది కుక్కి వాటి మధ్య ఒక మల్లెపువ్వు పెట్టి పెట్టెకు రంగు కాగితాలు చుట్టి గొప్పగా దాన్ని తీసుకుని తన ఆప్తమిత్రుడు కూతురి పెళ్లికి వెళ్లాడు. అయితే చలమయ్య భార్య అనుకున్నట్టు జరగలేదు. ఎన్నడూ ఏ పెళ్లికి వెళ్లని చలమయ్య మీద, అతని చేతిలో పెట్టె మీద అందరి కళ్ళు ఉన్నాయి. చలమయ్య పెళ్లి కానుక ఇవ్వటం గొప్ప వింత కథ. చదివింపులు అయినాక అందరూ భోజనాలకు కూర్చున్నారు. పెద్ద బరువు దించేసుకున్నవాడల్లే చలమయ్య విస్తర ముందు కూర్చున్నాడు. ఇప్పుడున్న స్థితిలో లడ్డూ వాసన అతనికి ఎంతో బాగున్నట్టు తోచింది. అతడు ఉత్సాహంగా పక్కన ఉన్న వాళ్లతో మాట్లాడసాగాడు. చలమయ్య పంక్తినే కూర్చున్న మరో స్నేహితుడు నలుగురు వినేటట్టుగా, చలమయ్య ఇంత మంచి బహుమతిస్తాడని మాట మాత్రం తెలిస్తే నా కూతురు పెళ్లి ఏనాడో చేసి ఉందును అన్నాడు ఛలోక్తిగా. లడ్డూ తినబోతున్న చలమయ్యకు చప్పున ఒళ్ళు చల్లబడిపోయినట్టయింది. ఈ స్నేహితుడు తాను తెచ్చిన పెట్టి తెరిచి చూశాడన్నమాట. చలమయ్యకు తల కొట్టేసినట్టయింది. ఈ ఆలోచన చెప్పిన తన భార్య మీద పీకల దాకా కోపం వచ్చింది. చలమయ్య ఏం బహుమతిచ్చాడే అని ఒకరిద్దరూ కుతూహలంగా అడిగారు. తెచ్చి చూపిస్తాను అంటూ ఆ స్నేహితుడు లేచి వెళ్లి చలమయ్య తెచ్చిన పెట్టెతో సహా తిరిగి వచ్చాడు. చలమయ్య ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు. అందరి ముందు తన పరువు పోబోతున్నది. అందరూ తనను ఛీ అంటారు. ఇలా 10 మందిలో అవమానం పొందే కన్నా పెళ్లికి రాకపోయినా బాగుండేది. చలమయ్యకు తన చేతిలో ఉన్న లడ్డు ఈసారి చెడ్డవాసన కొడుతున్నట్టుగా తోచింది. చూడండి, చలమయ్య పెళ్లి కూతురికి ఎంత ఖరీదైన వజ్రపుటుంగరం బహుమతి చేశాడో అంటూ ఆ స్నేహితుడు గారడ చేసేవాడిలా పెట్టెలో నుంచి ఉంగరం ఒకటి పైకి తీసి దాన్ని ఒక్కొక్కరికి చూపించసాగాడు. చలమయ్య తన కడుపులో నుంచి తన్నుకొస్తున్న ఆర్తనాదాన్ని బలవంతంగా ఆపుకున్నాడు. అది తన చేతి ఉంగరమే. ఆకులు దూస్తున్నప్పుడు వేలు నుంచి వచ్చేసి ఆకులతో పాటు పెట్టిలోకి చేరి ఉంటుంది. తాను గమనించనే లేదు. తాను నష్టపోయిన విచారం, వెనువెంటనే తనకు పెళ్లికి వచ్చిన 10 మందిలోనూ పెద్ద అవమానం కొద్దిలో తప్పినందుకు చలమయ్యకు ఎక్కడలేని సంతోషమే కలిగింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.